అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో అహర్నిశలు పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందన్నారు. ఎస్సీ ఎస్టీలకు రుణాలు మంజూరు పేరుతో హడావిడి తప్ప పైసా రాల్చింది లేదని సిపిఎం నేత విమర్శించారు. ఇండిగో సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందంటున్న వామపక్ష నేత వి శ్రీనివాసరావుతో ఫేస్ టు ఫేస్. ఈరోజు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఈరోజు దళితుల గురించి మరియు అంగన్వాడీల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. దాని మీద మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, అంగన్వాడీలకి సరైన వసతులు లేవంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంగన్వాడీలు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ అత్యల్ప వేతనంతో పూర్తికాలం ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వానికి ఏ సర్వీస్ చేయాల్సి వచ్చినా అంగన్వాడీలు వాళ్ళు పూర్తి సేవ అందిస్తున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కానీ ఇప్పటికీ అంగన్వాడీ టీచర్లకు 10,000 వేతనమే వస్తున్నది. ఆయాలకి 7,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మామూలు వృద్ధాప్య పెన్షన్ సంక్షేమ పథకాల్లో 4,000 అందరికి అందిస్తున్న సమయంలో వీళ్ళకి కష్టపడుతున్నటువంటి వాళ్ళకి ఈ రకంగా వివక్షత ప్రదర్శన సరైనది కాదు. 2023లో 42 రోజులు చారిత్రక సమ్మె నిర్వహిస్తే ఆ రోజు ఆ ప్రభుత్వం పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వాళ్ళు విఫలమయ్యారు. తెలుగుదేశం ఆ రోజు మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతున్నా సరే ఇంతవరకు వాళ్ళు న్యాయం చేయలేదు. అందుకని మళ్ళా రేపు వాళ్ళు ఆందోళనకి సంసిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆ యూనియన్లతో చర్చలు చేసి ఈ సమస్యని పరిష్కారం కనుగొనాలని చెప్పి కోరుతున్నాను. రీసెంట్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళు సబ్సిడీలు రావట్లేదని ధర్నా చేస్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? గత 5-6 మాసాలుగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తమకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వాలని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అదిగో ఇదిగో అంటున్నారు. ఒక్కొక్కరికి అప్పుడు ఇప్పుడు ఇస్తామంటున్నారు. మొత్తం మీద ఒక 10-12% అప్పుడు కాస్త ఇచ్చారు. కానీ ఇప్పటికి కూడా 760 కోట్లు ఈ చిన్న మధ్య తరహా వాళ్ళు బస్సులు కొనుక్కోను, ట్రక్కులు కొనుక్కోను, లేకపోతే ఏదైనా చిన్న అంగడి పెట్టుకొని ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీ ఇస్తామని చెప్పి ఇంతవరకు 760 కోట్లు ఇవ్వలేదు. ప్రభుత్వం ఈ మధ్య విడుదల చేసిన డబ్బులు అత్యధిక భాగం మెగా కంపెనీలకి, ఇప్పుడు కియా లాంటి కంపెనీలకి, లేకపోతే అపోలో టైర్స్ లాంటి వాళ్ళకి, లేకపోతే టీజీ వెంకటేష్ కంపెనీ లాంటి వాళ్ళకి, అమర్ రాజా లాంటి వాళ్ళకి, పెద్ద వాళ్ళకి, కేసీపీ కంపెనీలు వీళ్ళకి ఇస్తున్నారు తప్ప చిన్న నిరుద్యోగులుగా ఉండి ప్రభుత్వ సబ్సిడీ వస్తే బస్సు పెట్టుకోనో లేకపోతే ట్రక్ పెట్టుకొని బతుకుదాం అనుకున్నటువంటి వాళ్ళకి ఈరోజు వాళ్ళు అప్పులు అయిపోయి వడ్డీలు కట్టలేక చావు బతుకులో ఉన్నటువంటి పరిస్థితి. కుటుంబాలతో సహా వచ్చేవాళ్ళు వారం రోజులుగా ధర్నాలు దీక్ష చేస్తుంటే ఏపీఐఎస్ ముందు అక్కడ ఉండే మహిళలను కనీసం వాష్రూమ్ వినియోగించుకోవడానికి కూడా అనుమతించకుండా అమానుషంగా వాళ్ళు వ్యవహరించినటువంటి స్థితి. ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఎస్సీ ఎస్టీల పట్ల ఒక కుల వివక్షత ధోరణి కనిపిస్తుంది. అందుకని వెంటనే ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇండిగో వైఫల్యంలో ప్రభుత్వం వాళ్ళు కూడా ఉందంటున్నారు. దాని మీద ఏం చెప్తారు సార్? ఇండిగో వైఫల్యం ప్రభుత్వ వైఫల్యమే. ఎందుకంటే వాళ్ళ మొనోపలిని అనుమతించింది ప్రభుత్వం. ఎన్నికల ఫండ్ తీసుకున్న వాళ్ళ దగ్గర నిబంధనలు అమలు చేయకుండా సంవత్సరం పాటు ఉదారంగా వ్యవహరించింది వాళ్ళే. ఇప్పుడు అనివార్యమై ఉన్నట్టుండి సడన్గా అమలు జరపాలనేసరికల్లా మొత్తం వ్యవస్థ అంతా ఫెయిల్యూర్ అయిపోయినటువంటి పరిస్థితి. దాన్ని ఆసరా చేసుకొని విమాన ఛార్జీలు విపరీతంగా పెంచేశారు. కాబట్టి మొత్తం ఇది బాధ్యత ప్రభుత్వమే వహించాలి. సో చూసారు కదా, ఇది ఈరోజు ప్రెస్ మీట్లో ఈ పాయింట్స్ మీద అయితే ఆయన డిస్కస్ చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో హారిక, వైకే న్యూస్, విజయవాడ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.